కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్ట రేణుక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి కేక్ కట్ చేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో 100 మంది రోగులకు పాలు, బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. చాలా సంతోషం. ప్రతి ఒక్కరి గుండెల్లో శాశ్వతంగా అమరుడై ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇవాళ మేమందరం కూడా నివాళులు అర్పిస్తున్నాం. మనందరికీ తెలుసు, సమైక్య యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఆయన ప్రభుత్వంలోకి రాగానే పాదయాత్రలో ఎన్ని కష్టాలు ప్రజలు అనుభవిస్తున్నారో చూసి ఒక ఐకానిక్ స్కీమ్స్ని తీసుకురావడం జరిగింది. ఎవ్వరూ కూడా ఆలోచించనంత విధంగా ఆరోగ్యశ్రీ, అది అసలు ఆరోగ్యశ్రీ ఎవరు కూడా ఏ పొలిటీషియన్కి కూడా తట్టని ఒక ఆలోచన ఆయనలో వచ్చింది. మేబీ ఒక మనసున్న వ్యక్తి, ఒక మనసున్న డాక్టర్ కాబట్టి ఆయన ఆ ఆరోగ్యశ్రీని తీసుకురావడం, పేద ప్రజలకు అందరికీ కూడా మంచి కార్పొరేట్ వైద్యాన్ని అందించడం, అది చేయడమే కాకుండా పేద విద్యార్థులు విద్యకు దూరం కాకూడదని చెప్పి వాళ్ళందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుని వచ్చి ఎంతోమంది డాక్టర్స్ని, ఇంజనీర్స్ని, ప్రొఫెషనల్స్గా ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రొఫెషనల్స్గా తయారు చేసి సమాజానికి అందించిన గొప్ప వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఎమ్మిగనూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనమైన నివాళి ఇవ్వడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు పేదల గుండెల చప్పుడని ప్రజలంతా ఆయనను గుండెల్లో పెట్టి పూజించే విధంగా ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు చేశాడు. ఉన్న 6 సంవత్సరాల్లో పేదలకు ఆరోగ్యశ్రీ అయితేనేమి, అలాగే ఇండ్లు అయితేనే, గృహాలు అయితేనేమి, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చాలామంది పేద పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లైన సందర్భం గమనించడం జరిగింది. మనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే తండ్రి బాటలో నడిచి పేద బడుగు బలైన వర్గాల వారి కోసం తండ్రి కొడుకులు తినలేని సేవ చేయడం జరిగింది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి మా నియోజకవర్గానికి రాజశేఖర రెడ్డి గారు ఒక పులికనుమ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. ఆ పులికనుమ ప్రాజెక్ట్ నుంచి మనకి ఇప్పుడు ఎమ్మిగనూరు మున్సిపాలిటీకి కూడా వాటర్ సప్లిమెంట్ అవుతూ ఉన్నాయి. తర్వాత గుర్రావేందర్ ప్రాజెక్ట్ కింద 110 కోట్లు కూడా